హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. జలవిహార్‌కి అయితే వెళ్ళామండి. వాటర్ గేమ్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. మనకి వెళ్ళగానే ఎంట్రన్స్ అయితే మనకి పార్ట్ 1 వీడియోలో ఉంది చూడండి. మన ఛానల్‌లో వచ్చేసి పార్ట్ 1, పార్ట్ 2 ఇది పార్ట్ 3 వీడియో అండి. ఎంజాయ్‌మెంట్ అయితే మామూలుగా ఉండదు. ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఈ సమ్మర్‌లో మంచి ప్లేస్ అని చెప్పుకోవచ్చండి. ఇక్కడ వచ్చేసి మనం పైనుంచి అయితే కొన్ని స్టెప్స్ అయితే ఎక్కాలి. అక్కడ ఎక్కిన తర్వాత మనం పైనుంచి వచ్చే వాటర్ గేమ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఆ పైప్‌లో ఉన్నాయి కదా! వాటిలో నుంచి అయితే రావాలి. సో, దానికోసం అయితే మనం బ్యాక్ సైడ్ నుంచి అయితే నడుచుకుంటూ వెళ్ళాలండి. ఈ సైడ్ నుంచే మనం రాబోయేది. చూసారు కదా! అందరూ ఇట్లా ఏంటి తీసుకొని వెళ్తున్నారు అనుకుంటున్నారా? ఇవి తీసుకొని వెళ్తేనే మనం వాటి మీద జారడానికి ఛాన్స్ ఉంటది. డైరెక్ట్‌గా మనుషులైతే వాళ్ళు అటు ఇటు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటది. మళ్ళీ జారడానికి కూడా వీలవ్వదు. సో, వీటి మీద వాళ్ళైతే మొత్తం బాడీ అంతా వాటి మీద పడుకొని వెళ్ళిపోతారనమాట. ఆ గేమ్ అయితే చాలా డేంజర్‌గా ఉంది చూడ్డానికైతే. నాకైతే ఫుల్ భయమేసింది. చూడండి స్టెప్స్ అయితే చాలా ఉన్నాయి. ఇంక ఎక్కి వెళ్ళిపోవాల్సిందే. కానీ అందరూ గూడా గేమ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. జారడం పైనుంచి చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి జారుతా ఉన్నారు. వాళ్ళకి ఎంత కష్టమైనా మెట్లయితే ఎక్కుతానే ఉన్నారండి. నాకైతే ఈ మెట్లు ఎక్కేటప్పుడైతే చాలా భయమేసింది. అవి ఐరన్‌తో ఉన్నాయి గదా! ఎక్కడన్నా జారిపోతామో ఏమో! లేకపోతే ఆ హోల్స్‌లో మన కాళ్ళు ఏమైనా ఇరుక్కుంటాయేమో అని జెప్పేసి. మనకి వ్యూ అయితే ఇలా ఉందండి పైకెక్కే కొద్దీ గూడా. మీకు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండండి. మన ఛానల్‌లో అయితే గోల్డ్ వీడియోలు చాలా అయితే ఉన్నాయి. చూడొచ్చు, మీరు చూసుకోవచ్చు. చాలా ట్రెండింగ్ కలెక్షన్ అంతా కూడా ఉందండి. మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైకే మాకు చాలా సపోర్ట్‌గా ఉంటది. ఇంకైతే చూసుకోండి వ్యూ అయితే ఎంత బాగుందో. మంచి సమ్మర్‌కి మంచి ప్లేస్ అని చెప్పుకోవచ్చండి జలవిహార్ వచ్చేసి. పర్ హెడ్‌కి వచ్చేసి టికెట్ వచ్చేసి పెద్దవాళ్ళకైతేనేమో 550, చిన్నవాళ్ళకైతేనేమో 450 రూపీస్ అయితే ఉంది. ఇక్కడ 1 మంత్ బేబీని తీసుకెళ్ళినా కానీ టికెట్ పే చేయాల్సిందేనండి. ప్రతి ఒక్కళ్ళు కూడా టికెట్ అయితే కంపల్సరీ. ఇక్కడైతే చాలా అసలు స్కిడ్ అయినట్టుందండి. అక్కడ జారి పడిపోయేటట్టే ఉంది. ఇక్కడైతే చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి అవతలైతే వాటర్ గేమ్ అయితే ఆడుతూ ఉన్నారు. అక్కడ కూడా వాటి కోసం అయితే వెళ్ళి తెచ్చుకుంటా ఉన్నారు. వాటిలో సింగిల్ ఉన్నాయి, డబుల్ ఉన్నాయి. ఇవి కూడా నేను చూపిస్తానండి ఎట్లా ఆడాను ఏంటి అనేది కూడా. ప్రతి ఒక్కరు చాలా ఇంట్రెస్టింగ్ ఆడుకుంటా ఉన్నారు. నేనేంటంటే ఫోన్ అయితే మనకి ఫోన్ కవర్ ఒకటి ఉంటుందండి. అది వేసుకొని మనం మెడలో అయితే వేసేసుకోవచ్చు. బట్ అలాంటి కవర్ అయితే నేను తీసుకోలేదు. నాకు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అయితే తెలిసింది. మళ్ళీ ఇంకా లోపలికి వెళ్ళి లగేజ్ అంతా పెట్టేసి అన్నీ ప్యాక్ చేసుకొని డ్రెస్ చేంజ్ చేసుకొని గేమ్స్ దగ్గరకు కూడా వెళ్ళిపోయాము. ఇంకా ఫోన్ అయితే తీసుకొని రాలేకపోయాను. మేబీ మన దగ్గర ఆ ఫోన్ ఉన్నట్టయితే ఇంకా వీడియోస్ తీయడానికి మనం ఎట్లా ఎట్లా ఎంజాయ్ చేసాం ఏంటి అసలు ఎలా ఉంటుంది లోపల అని చెప్పి వీడియో కూడా తీసుకునే వాళ్ళం. బట్ మన దగ్గర అయితే ఫోన్ లేకుండా అయిపోయింది. ఇంకా పైకైతే వెళ్ళాలండి. చూడండి ఎన్ని స్టెప్స్ ఎక్కాలో. ఇక్కడ నుంచి చూస్తేనే నాకు భయమేస్తూ ఉంది. అందుకే ఇక్కడ కొంచెం వీడియో స్లో అయింది, ఆగాననమాట. ఇది వచ్చేసి మనకి వేవ్స్ అండి. వేవ్స్ పూల్ అంటారు కదా అది. మనకి అలల్లా వస్తూనే ఉంటాయి. 2 అవర్స్కి ఒకసారి అయితే అట్లా పెడతారు. ఈ స్టెప్స్ అయితే చూడండి చాలా భయంగా ఉంది. ఐరన్ అండి ఇదంతా కూడా. ఇంకా ఫైనల్గా మనమైతే పైకి వచ్చేసాము. ఇక రాగానే అయితే ఇట్లా ఉందన్నమాట. అందరూ కూడా ఇట్లా వెళ్తూ ఉన్నారు. అసలు చూడండి భయం లేకుండా. చూసుకోవచ్చు. ఈ వీడియో అనేది కొంచెం స్లో మోషన్లో అయితే పెట్టానండి. సో అందుకే మీకు అట్లా కనపడుతుంది. మనిషి చూడడానికి స్లోగా వెళ్ళినట్టు కనిపిస్తుంది కదా, కానీ అట్లా లేదు. ఇక్కడ స్టార్ట్ అయితే ఒక 2-3 సెకండ్స్లోనే మన కంట్లో కనిపించకుండా అక్కడికి వెళ్ళిపోతున్నారు డైరెక్ట్గా. అట్లా ఉంది గేమ్ అయితే ఇది. కానీ ప్రతి ఒక్కరు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. ఫుల్ హ్యాపీ అంట వాళ్ళందరూ కూడా. నేను అడిగాను ఎక్స్పీరియన్స్ ఎలా ఉందన్న అని చెప్పేసి. లేడీస్ కూడా చాలామంది ఇంట్రెస్ట్గా వెళ్తూ ఉన్నారు. ఒక్కొక్కళ్ళు అయితే ఇట్లా వెళ్ళడం మళ్ళీ అట్లా రావడం, ఇట్లా వెళ్ళడం అట్లా రావడం, వాళ్ళ పనంతా అదే ఉంది. పాపం స్టెప్స్ ఎక్కి దిగేసరికి వాళ్ళ ఓపికైతే అయిపోతుంది. ఇక్కడైతే చూడండి ముగ్గురంట ఫ్రెండ్స్ అంట, వీళ్ళు కలిసి వెళ్ళాలని చెప్పి అట్లా ఉన్నారు. దాన్ని అయితే అట్లా పట్టుకోవాలి, ఇట్లా పడుకోవాలి. మనం కాళ్ళు కానీ బాడీ కానీ ఎక్కడ కింద అయితే టచ్ చేయొద్దంట. ఇంక ఈ విధంగా అయితే వాళ్ళు పడుకోవాలండి. ఎందుకంటే కాళ్ళు టచ్ అయితే ఆగిపోతారంట.
చూడండి ఎలా వెళ్ళిపోయారో. మళ్ళీ ఇక్కడ వెళ్ళిపోయి అక్కడ తేలుతారు ఆ వాటర్లో నుంచి. ఇక్కడ వాటర్ అయితే ఇట్లా వస్తానే ఉంటాయండి. అది రావడం వల్ల అది జారిపోతూ ఉంటుంది. డైరెక్ట్గా మనిషి బాడీ అయితేనేమో ఆగిపోతారు. సో దానికోసం ఇట్లా మనకి కింద ఒకటైతే స్పాంజ్ టైప్లో అయితే ఉంది. చూడండి వీళ్ళైతే ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు. బాడీ కాళ్ళు కానీ బాడీ కానీ ఈ పక్కన వాటికి టచ్ అవ్వనివ్వద్దు అని చెప్తున్నారు, ఎందుకంటే ఆగిపోతారు అని చెప్పేసి. అసలు చూడండి ఒక్కొక్కరు మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు. మేము వచ్చేసి అన్ని స్టెప్స్ అయితే దిగడం ఎందుకులే, పక్క నుంచి అయితే వెళ్ళిపోదామని చెప్పి దీనిలో నుంచి అనుకుంటున్నాం. దీనిలో నుంచి అయితే చాలా సేఫ్ ఉందండి. మనం అటు పడిపోతాం ఇటు పడిపోతాం అనే భయం లేకుండా డైరెక్ట్గా అయితే వెళ్ళిపోవచ్చు. హ్యాండ్స్ అయితే ఇలా పెట్టుకోవాలి. మన దగ్గర అయితే ఫోన్ ఉంది, ఫోన్కి పౌచ్ కూడా లేదు. ఆ ఫోన్ వచ్చేసి నేనైతే నోట్లో పెట్టేసుకున్నాను, లాక్ వేసి నోట్లో పెట్టేసుకొని చేతుల నుండి అలా పెట్టేసుకున్నాను. ఎగ్జిట్ దగ్గరికి రాగానే ఫోన్ అయితే నోట్లోంచి తీసేసి ఒక చేతితో పైకి అయితే పట్టుకున్నాను. ఈ వీడియో ఎవరైనా తీసుంటే బాగుండు అనిపించింది, బట్ ఫోనే మన దగ్గర ఉంది, ఇంకా వీడియో ఎవరు తీయలేదు. నేనైతే మక్కెళ్ళేటప్పుడు అయితే వీడియో తీసాను, కానీ మనల్ని వీడియో తీసే వాళ్ళు అయితే లేరు, అదే ప్రాబ్లం వచ్చింది. ఇంక ఇక్కడ స్టార్ట్ అయితే మన మాటలు అరుచుకుంటూ వెళ్తున్నారు వాళ్ళైతే. అంటే కొంచెం చీకటిగా ఉంటుంది, చాలా దూరం వెళ్ళాలి కదా, సో అట్లయితే భయం వేస్తూ ఉంటుంది. లేడీస్ అయితే చూడండి వాళ్ళు అసలు భయం లేకుండా ఎట్లా వెళ్తున్నారో. లైఫ్ అంటే ఎంజాయ్ చేయాలండి ఖచ్చితంగా. ఇట్లా ఈ అక్క న్యూ మ్యారీడ్ అంట. వాళ్ళ హస్బెండ్ అయితే పదమ్మా పద అనుకుంటా తీసుకెళ్తా ఉన్నారు. ఇక్కడైతే చూసుకోవచ్చు వాళ్ళైతే ఇంకా పడుకున్నారు అట్లా. ఇక్కడ కానీ చాలా భయం వేస్తుందండి, పడిపోతామేమో అని చెప్పేసి. బట్ అయితే చాలామంది డేర్గా వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అంట, చూడండి ఎట్లా వెళ్తున్నారు. ముగ్గురు కలిసి వెళ్ళాలని చెప్పి అనుకున్నారు. తనైతే అక్కడ ఆగిపోయింది. అసలు ఇదైతే అసలు హైలైట్ అనమాట. తన కాళ్ళు అయితే కొంచెం ఆ పక్కకో ఈ పక్కకో పెట్టేసిందండి. ఇక్కడే కొంచెం ఒక 2 minutes టైం అయితే పట్టింది. పాపం అక్కడ ఆగిపోవడం వల్ల, కాళ్ళు అలా కిందకి పెట్టడం వల్ల ఈ అన్న అయితే మళ్ళీ దిగి వెళ్ళిపోవడం జరుగుతుంది. దిగి అక్కడికి వెళ్ళి మళ్ళీ కాళ్ళు అయితే పెట్టించేసి మళ్ళీ పైకి అయితే వదిలేశారు వెళ్ళడానికి. చూడండి ఎంత కష్టమో కదా ఇట్లాంటివి చేస్తే. ఇక్కడైతే చూసుకోవచ్చు ఆగిపోయారు. ఇంక తర్వాత మళ్ళీ కష్టపడైతే పైనుంచి అయితే లాగుతూ ఉన్నారు. అక్కడ కొంచెం వాటర్ వచ్చేసి తక్కువ ఉంటుందండి, సో అందుకే కొంచెం కష్టపడాలి. ఇంకా అలా లాగి వదిలేస్తున్నారు, చూడొచ్చు మీరు. ఇంకా ఇటు నుంచి అయితే వెళ్ళిపోయారు. ఇంకా అటు నుంచి అయితే మళ్ళీ అన్న అయితే ఉరుక్కుంటూ వచ్చేస్తున్నారు. ఇక్కడ మనకి ప్రతి ఒక్కరు కూడా ఎల్లో కలర్ యూనిఫామ్ వేసుకొని ఉంటారండి జలవిహార్లో వచ్చేసి. వీళ్ళందరూ కూడా మనకి స్టార్టింగ్ పాయింట్లో అలాగే ఎండింగ్ పాయింట్లో అయితే కంపల్సరీ వీళ్ళ టీం అయితే ఉంటుంది. ఎందుకంటే ఎవరు ఎలా ల్యాండ్ అవుతారో ఏంటో అని చెప్పేసి కింద అక్కడ పట్టుకునే వాళ్ళైతే ఇద్దరు కంపల్సరీ ఉంటారు. ఇంకేనైతే మళ్ళీ పైకి వచ్చేసారు. అక్కడ తను అలా ఆగిపోవడం వల్ల ఒక 2 minutes అయితే లేట్ అయింది వీళ్ళందరికి కూడా. వీళ్ళందరూ అనుకుంటూ ఉన్నారు ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా కాళ్ళు పెట్టాలి అని చెప్పేసి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కిందకి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ మెట్లకి కష్టపడి వస్తూనే ఉన్నారండి, ఎందుకంటే ఇది అంత బాగుంది ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి. మీరు ఎప్పుడన్నా ఇలాంటి వాటర్ గేమ్స్కి అయితే వెళ్ళారండి? వెళ్తే కామెంట్ చేయండి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. నేనైతే ఫస్ట్ టైం అనమాట. ఇంతసేపు కూడా నేను ఇది ఎక్కడానికే చూశాను, వెళ్ళడానికే చూశాను, బట్ అవ్వలేదు. ఎంత ట్రై చేసినా కానీ మనకైతే ఆ డేర్ అయితే సరిపోవట్లేదు. ఇంకా పక్కకైనా వెళ్దామని చెప్పి అనుకుంటున్నాం. అక్కడైతే ఇద్దరు కలిసి వెళ్ళొచ్చు అని చెప్పేసి.
సో దానికోసం అయితే నేను మా అక్క పదక్క ఈ మెట్లు ఎక్కడ దిగుతాం పదక్క అని చెప్పి నేను, తనైతే వద్దురా స్టెప్స్ ఎక్కి వెళ్ళిపోదాం దిగేసేసి వెళ్ళిపోదాం ఏం కాదు అని చెప్పేసి మా అక్క ఇంకా అటు ఇటు చేసి చివరాఖరికి అయితే మా అక్కనైతే దీనిలో నుంచి పంపించేశాను. రౌండ్గా గొట్టంలా ఉంది కదా, దానిలో నుంచి అయితే పంపించేస్తున్నాను మా అక్కని. ఆ వీడియో కూడా ఉంది చూడండి. కొంచెం జలుబు చూడండి. అసలు ఇట్లా అయితే వస్తున్నారు వాళ్ళు అక్కడి నుంచి, ఇద్దరు కలిసి కూడా వెళ్ళొచ్చు. ఈ వీడియో అయితే అసలు స్కిప్ చేయొద్దండి. అసలు మేమైతే చూడండి ఎట్లా వెళ్ళామో. ఇది చూస్తుంటేనేమో ఓకే ఓకే అనిపించింది, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అది ఎక్స్పీరియన్స్ ఫేస్ చేస్తే అర్థమైంది ఇది భయం చాలా ఎక్కువ అని చెప్పేసి. ఇక్కడైతే మళ్ళీ వస్తూ ఉన్నారు. నేనైతే మా అక్కను అడుగుతున్నా, అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్తున్నా ఇట్లా మేము ఇటు నుంచి వెళ్ళిపోతామండి గొట్టంలో నుంచి, మీరైతే పైప్ తీసుకొని రండి, ఫోన్ తీసుకొని వస్తారా అని చెప్పేసి. బట్ వాళ్ళ దగ్గర ఫోన్ కవర్ అయితే ఉంది కానీ, బట్ వాళ్ళకి సింగిల్ అయితే ఉందండి. సింగిల్ కవర్ ఒక్క ఫోన్కే ఉంటుందంట, అది ఛాన్స్ వచ్చేసి స్పేస్ ఉండదంట లోపల. సో దానికోసం వేరే వాళ్ళు ఎవరు నా ఫోన్ కూడా తీసుకురాలేకపోయారు. కొంతమంది ఏంటంటే మా ఫోన్ ఎలా తెచ్చినా పర్లేదండి, మీ ఫోన్ కొంచెం జాగ్రత్తగా తీసుకురావాలి కదా అని చెప్పేసి అన్నారు. పర్లేదండి కొంచెం నాకు భయం వేస్తుంది తీసుకురండి అని చెప్పిన వాళ్ళైతే అసలు తీసుకోలేదు. అదే నాకు కొంచెం బాధ అనిపించింది. అది కూడా మన మంచికెళ్ళండి, అయినా మన వస్తువు మనతోనే ఉండాలి. ఇదైతే మేము ట్రై చేయాలనుకున్నాం కానీ డేర్ అయితే సరిపోలేదండి. బట్ అందరూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. నా భయం ఏంటంటే అది కొంచెం అటు ఇటు అయితే పరిస్థితి ఏంటా అని చెప్పేసి నా భయము. ఇంక దీనిలో నుంచి అయితే మేము వెళ్దామని ఫిక్స్ అయిపోయామండి. ఇంకేది ఏమన్నా జరగనివ్వండి అని చెప్పేసి. అందుకోసం ఫస్ట్ అయితే వేరే వాళ్ళు వెళ్తుంటే చూస్తున్నాము అసలు ఎట్లా వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి. మా అక్క ఎక్స్పీరియన్స్ చెప్పింది నాకైతే దీనిలో నుంచి వెళ్ళిన తర్వాత. అదేంటంటే వెళ్ళేటప్పుడు ఓకే బాగుందంట, వెళ్ళిన తర్వాత అక్కడక్కడ మధ్యలో కాళ్ళు రెండు ఆ సైడ్కి, చేతులు రెండు ఆ సైడ్కి పెట్టేసుకొని భయం వేసినప్పుడు ఆగిపోయిందంట. మళ్ళీ తనే కొంచెం ముందుకు జారి వెళ్ళిపోయిందంట. అట్లా ఆక్కుంటూ వెళ్ళిందంట మా అక్క అయితే చెప్పింది. ఎందుకంటే ఒకసారి అంత దూరం వెళ్ళాలన్నా భయమే కదండి. సో మనకి గొట్టంలో నుంచి వెళ్తే ఏంటంటే ఆ భయం అనేది చాలా తక్కువ ఉంటుంది. సో అందుకు చూసుకోవచ్చు. ఇక్కడ రెండు ఉంటే ఒకటైతే బ్లాక్ చేశారు, ఎందుకో తెలియదు. ఒకటైతే బ్లాక్లో ఉంది, ఇంకా అక్కడైతే వర్క్ జరుగుతుందండి. మనకి ఈసారి వెళ్ళే టైంకి అక్కడ వర్క్ కూడా అయిపోతుంది నాకు తెలిసి. ప్రతి ఒక్కరు కూడా చేతులు ఇలా పెట్టేసుకుంటున్నారు, ఎందుకంటే అది అటు ఇటు అయితే మన ప్రాబ్లం ఏమో అని చెప్పేసి. సన్నగున్న వాళ్ళకైతే పర్లేదు, అయినా ఎవరైనా కానీ చేతులు అయితే ఫోల్డ్ చేసుకొని వెళ్తున్నారండి. అక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారు ఫోల్డ్ చేసేసుకోండి, ఎగ్జిట్ వచ్చినప్పుడు ఓపెన్ చేయండి అని చెప్పేసి. ఎందుకంటే అది మనం కొంచెం స్పీడ్ వెళ్తాం కదా, ఆ స్పీడ్లో అటు ఇటు తగిలితే ఏమైనా చేతులకి ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పేసి వాళ్ళైతే అలా చెప్తున్నాను. కాలు రెండు దగ్గరకు పెట్టుకోండి, చేతులు అయితే మీ భుజాల మీద పెట్టుకొని ఫోల్డ్ చేసుకొని వెళ్ళండి అని చెప్పేసి. ఇంక ఇక్కడైతే ఈ అన్న వెళ్ళిపోయిన తర్వాత మేమైతే ఫిక్స్ అయిపోయాం ఇంకా వెళ్ళిపోవాల్సిందే అని చెప్పేసి. వాళ్ళైతే చాలా మంచిగా అరుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. వాటర్ అయితే చూడండి ఎలా వస్తున్నాయో. ఇంక నేనైతే మా అక్కని చివరాఖరికి తీసుకురామని చెప్పాను. మా అక్క అయితే వచ్చేసింది, చివరాఖరికి ఇక్కడ ల్యాండ్ అయిపోయింది. నేను కూడా వచ్చేసానండి. ఇక్కడ వీడియో అనేది మనకి తీసే వాళ్ళు లేరు కదా, పైనుంచి వచ్చేవాళ్ళు చూడండి ఎలా వస్తున్నారు. సేఫ్ ల్యాండింగ్ అనమాట ఇది వచ్చేసి. మనం దాని మీదే ఉంటే అది సేఫ్ ల్యాండింగ్, దాని మీద నుంచి అటు ఇటు పడిపోతే ఆ స్పాంజ్ లాంటి దాని మీద నుంచి అది వచ్చేసి కొంచెం నార్మల్ అనమాట, కింద పడిపోయినట్టు. ఇక్కడైతే చూడండి ఇంకా పైకి మేమైతే వెళ్ళిపోయాము. ఈ గేమ్ ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాలి అని చెప్పేసి ఇట్లా ఇద్దరైతే వెళ్ళిపోతున్నారు. అక్కడైతే వాళ్ళు పట్టుకునే వాళ్ళు ఉంటున్నారండి. ఇక్కడ మన దగ్గర కూడా ఫోన్ ఉంటే బాగుండేది. ఇది వచ్చేసి మనమే, బట్ ఈ క్లిప్ అయితే ముందే యాడ్ చేసేసారు. ఓకే చూద్దాం. ఇక్కడ వచ్చేసి మేమేనండి ఇలా సేఫ్గా ల్యాండ్ అయిపోయాం.
ఇక్కడ వచ్చేసి ఏంటంటే అందరూ కూడా కొట్టుకుంటూ ఉన్నారనమాట. మాకు అది కావాలి, ఇది కావాలి, సింగిల్ది కావాలి, డబుల్ది కావాలి అని చెప్పేసి. ఇక్కడ నుంచి అయితే మనం ఈ గేమ్ నుంచి అయితే వెళ్ళిపోదాం. తర్వాత సింగిల్ డబల్ ఉన్నారు కదా, అక్కడికైతే వెళ్ళిపోదామండి. అసలు ఎవరు ఎలా దేనికోసం ఎంత టైం వెయిట్ చేయాలి అని చెప్పేసి. సింగిల్ ఉంది కదా, అంటే మనం వాటర్లో మునగకుండా సేఫ్గా వచ్చేది, దాని నుంచి అయితే కూర్చొని రావాలి. డబల్ది కూడా ఉన్నాయి అట్లనే. ఇక్కడైతే చూడండి, ఈ గార్డెన్ అయితే చాలా బాగుందండి, నాకైతే బాగా నచ్చింది. మీకు ఇట్లా ఉంటే ఇష్టమా? నాకైతే చాలా ఇష్టం. మనం ఈ గార్డెన్లో నుంచి నడుచుకుంటా వాక్ చేసుకుంటా వెళ్ళిపోదాం. మనం వెళ్ళాల్సిన ప్లేస్ అయితే అదేనండి. చూడండి ఎట్లా ఉందో, స్టెప్పులుగా ఉంది కదా. మనమైతే అక్కడికి వెళ్ళిపోవాలంటే ఫస్ట్ అయితే ఇక్కడ క్యూ లైన్ అయితే ఉంటుందంట. ప్రతి ఒక్కళ్ళు కూడా సింగిల్ కావాలన్న వాళ్ళకేమో ఈజీగా దొరికేస్తుంది, డబల్ కావాలనుకున్న వాళ్ళకేమో వెయిట్ చేయాలండి. అడిగిన వాళ్ళకైతే ఇవ్వట్లేదు, చాలా అక్కడ లైన్గా ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు. కాకపోతే కొంతమంది అక్కడ క్యూ అయితే లేదు కదా, ఎవరికి నచ్చితే ఇంక వాళ్ళైతే లాక్కొని తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక్కడైతే చూసుకోవచ్చు, ఇలా అయితే ఉంది కదా. మనకి సింగిల్ అయితే ఇట్లా వస్తారు. పడిపోయారు, ఇది సేఫ్ ల్యాండింగ్ కాదనమాట. ఇక్కడ వచ్చేసి చూడండి, మీకు డబల్ వచ్చే వాళ్ళని కూడా చూపిస్తాను. వీళ్ళైతే ఇక్కడ ఎక్కడో వాళ్ళదైతే పడిపోయింది, సో వీళ్ళైతే పైనుంచి నడుచుకుంటూ వస్తున్నారు. ఇది చూసినప్పుడే నాకు కామెడీ అనిపించింది, ఇదేంటి వీళ్ళు ఇటు నుంచి నడుచుకుంటూ వస్తున్నారు అని చెప్పేసి. ఒకవేళ నడుచుకుంటూ వస్తున్నారు ఓకే, ఒకవేళ పడిపోతే ఏంటి పరిస్థితి అని చెప్పేసి. ఇక్కడైతే మనకి సింగిల్ అయితే చాలా ఫాస్ట్గా ఇచ్చేస్తున్నారండి. ఇక్కడైతే చూడొచ్చు, అక్కడ నుంచి అయితే వాటర్లో దిగేశారు వాళ్ళది ఎక్కడో మిస్ అయిపోయింది, సో వాళ్ళైతే అట్లా నడుచుకుంటూ వచ్చేసారు. ఇది సేఫ్ ల్యాండింగ్ అనమాట. అసలు చూడండి, వాళ్ళే తీసుకొని వచ్చేసారు. ఇక్కడ వీళ్ళు కూడా చాలా మంచిగా వచ్చారు. ఇక్కడ వచ్చేసి మనం అదిగో చూడండి, డబల్ దానికోసం ఎంతమంది ఉన్నారో. అట్లయితే అక్కడ చిన్న ఫైటింగ్ అయితే చేసుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే మేము ముందు మాకు కావాలి అని చెప్పి అందరు అడుగుతూ ఉంటారు కదా ఇట్లాంటివి ఎక్స్పీరియన్స్ ఫేస్ చేయడానికి. సో అందుకోసం అక్కడైతే మనకు చాలా టైం అయితే పట్టేసింది. ఇది వచ్చేసి ఆల్రెడీ మా అన్నయ్య మా వారైతే కలిసి వచ్చారంట. సో వాళ్ళైతే మేము వచ్చాం కదా, మీ ఇద్దరు రండి అని చెప్పేసి నన్ను అక్కకైతే అడిగి తీసుకుంటా ఉన్నారు. సరే అన్న అడుగు అని చెప్పంటే అక్కడైతే చాలామంది ఉన్నారండి. అసలు డబల్ దానికోసం అయితే చూడండి, భలే వచ్చారు వీళ్ళు. మనకి ఇక్కడ ఇలా వీడియో తీసే వాళ్ళు ఉంటే బాగుండేదండి, బట్ మా అన్న అయితే పైనుంచి తీశారు. హ్యాపీ, ఇవే కదా మనకి మెమరీస్ అనమాట. అయ్యా, తినైతే ఇక్కడికి వచ్చిన తర్వాత పడిపోయింది, ఇది సేఫ్ ల్యాండింగ్ కాదనమాట. ఇంక ఇక్కడైతే ఫైటింగ్ అసలు మామూలుగా కూడా కాదు. మాకివ్వండి అని చెప్పి వాళ్ళైతే కొట్టుకుంటున్నారు, అసలు అట్లా అడుగుతున్నారు మాకు అని చెప్పేసి. మేము ఇక్కడ ఇది సాధించడానికే మాకు వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే ఈజీగా ఇక్కడే పట్టేసింది మాకు ఒక హాఫ్ అన్ అవర్. తర్వాత పైకి వెళ్ళిన తర్వాత అయితే అక్కడైతే చాలామంది ఉన్నారు. వాళ్ళైతే మేము ఫస్ట్ అని అక్కడ కూడా అంతే ఉంది. చివరికైతే అక్కడ ఇక్కడ తిప్పలు పడుకుంటూ పైకైతే వెళ్ళిపోయాము. చూడండి, ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి. ఈ గేమ్ నేను అన్నిట్లో ఎక్స్పీరియన్స్ బాగా నచ్చిన గేమ్ ఏదంటే ఇదే. నేను మా అక్క వస్తున్నాం కదా, ఎలా వస్తానో ఏంటో మా అక్కతో అయ్యో బాబోయ్ అనుకుంటా ఉన్నా. మా అక్కకు కొంచెం భయం అంతే, బట్ తనైతే చాలా ఎంజాయ్ చేస్తుంది, అన్నింటిలో కూడా మంచిగా సపోర్ట్ చేస్తుంది. ఇంకా మా అన్న అయితే అక్కడ నించొని వెయిట్ చేస్తూ ఉన్నాడు, ఇవ్వండి అని అడిగితే వాళ్ళైతే ఇవ్వట్లేదు. ఫస్ట్ క్యూ ఉందని చెప్పి అన్నారు, ఒకరి తర్వాత ఒకళ్ళు అని చెప్పేసి. సో దానికోసం మా అన్న అయితే సైలెంట్గా ఉన్నాడు. ఇంక తర్వాత క్యూ లేదు, ఏం లేదు, మీరు ఇవ్వట్లేదు అని చెప్పేసేసి ఈసారి వచ్చినప్పుడు గట్టిగానే అడిగాడు అనమాట, ఇవ్వండి మీరు ఇవ్వట్లేదు కదా, ఇవ్వాల్సిందే కంపల్సరీ అని చెప్పేసి. ఇంకా అట్లా వాళ్ళని ఇద్దరు ముగ్గురిని గట్టిగా అడిగిన తర్వాత మనకైతే రావాల్సింది వచ్చేసింది డబల్ది. ఆ 8లో ఉన్నదేమో ఇద్దరు రావడానికి, సింగిల్ ఉన్నది సింగిల్ వాళ్ళకి. చూసుకోవచ్చు, ఇలా వెంటనే వస్తే మనకైతే వెంటనే వస్తుంది. బట్ డబల్ వాళ్ళకి ఏంటంటే అక్కడ వాళ్ళు ఒక దానిలో ఇద్దరు కూర్చోవాలి కదా,
ఇక్కడ వచ్చేసి వాళ్ళకి లేట్ ప్రాసెస్ అనమాట అది. ఒకళ్ళు సరిగ్గా కూర్చున్న తర్వాత వాళ్ళని పట్టుకొని తర్వాత నెక్స్ట్ వచ్చే వాళ్ళని కూడా వాళ్ళని కూర్చోబెట్టాలి. ఇదంతా కూడా మనకి టైం అయితే అక్కడ పడుతుంది. సో అందుకే వాళ్ళు కొంచెం లేట్ వస్తారు. డబల్ దానికి కొంచెం టైం అయితే అట్లా పడుతుంది అనమాట. ఇంక ఇక్కడైతే చూడండి మనకైతే వచ్చేస్తున్నాయి. ఇంకా తర్వాత మా అన్న కూడా తగ్గేదేలా అనుకుంటా ఇవ్వాల్సిందని గట్టిగా అడిగాడు. అదైతే మనకే వచ్చేసింది. అరే ఇది ఇవ్వలేదురా, నెక్స్ట్ది ఇచ్చినట్టున్నారు. నిబ్బా అదే వాటర్లో ఎంతమంది ఎంత గలీజ్ చేస్తున్నారో ఏంటో. బట్ ఇంకా ఆ టైంలో అవన్నీ ఆలోచించకూడదు. ఎంజాయ్ చేసామా, మంచిగా అయిపోయిందా. ఈ అన్న అయితే చూడండి మాతో పాటు ఆ గేమ్స్ దగ్గరికి అయితే వచ్చాడు. తర్వాత మళ్ళీ ఇక్కడికైతే వచ్చేసాడు, జాయిన్ అయ్యాడు. సేమ్ ఇదే అన్న అక్కడ. ప్రతి ఒక్కరు బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. ఇంక ఇది అనమాట మనకి తగ్గేదేలే అని ఫైటింగ్ అయితే దీనికి అయింది. ఇది మనకే వచ్చింది, చూడవచ్చు మీరు. వాళ్ళిద్దరికి అది దిగట్లేదు దానిలో నుంచి. ఇంక ఇక్కడైతే గట్టిగా వాదిచ్చాడు, మనదైతే వచ్చేసింది. మనం ఇంకా ఇక్కడ ఇదైతే తీసుకొని పైకి వెళ్ళిపోవాలన్నమాట. ఇప్పుడు ఏంటి ఎక్కడ చూసినా మాకు ఇవ్వట్లేదు. ఈ వాటర్ అయితే చూడడానికి ఇలా ఉంది కానీ కాకపోతే వాళ్ళు ఏదో క్లోరిన్ ఏదో కలుపుతారంటండి, అందుకే వాటర్ కలర్ అయితే అట్లా ఉన్నాయి. బట్ మురికైతే మురికే కంపల్సరీ, ఎందుకంటే అంతమందిలో ఉన్నప్పుడు ఏ నీళ్ళు కూడా ఫ్రెష్గా అయితే ఉండవు. ఆ విషయం అందరికీ తెలిసిందే కదా. వీళ్ళైతే ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు, చాలా బాగుంది, ఖచ్చితంగా మీరు వెళ్ళండి అని చెప్పేసేసి. మనకి ఎంట్రీ అయితే అటు నుంచి ఉంది, ఎగ్జిట్ అయితే ఇటు స్టెప్స్ ఎక్కి అయితే పక్కకి వెళ్ళాలి. అది ఇంకా మా అన్న అయితే ఖచ్చితంగా కంపల్సరీ గొడవాడేస్తున్నాడు. ఇప్పటికి 2-3 సార్లు ఇస్తామని చెప్పేసి చేతి దగ్గరకు వచ్చింది కూడా వేరే వాళ్ళు అయితే లాగి తీసేసుకుంటున్నారు. ఇంకా చూడండి మా అన్న అయితే సీరియస్గా ఫైటింగ్ చేశాడు. ఇందా నుంచి ఇస్తామని చెప్పేసి ఇవ్వట్లేదు అని చెప్పేసి. మనకి ఎల్లో కలరే నచ్చింది, ఎల్లో కలరే రావాలి అని చెప్పి కూడా కోరుకున్నాం. బ్లూ కంటే ఎల్లో కలర్ చూడడానికి బాగా లుక్ ఉందన్నమాట. ఇంకా మాదైతే దొరికేసింది. మా ఫేస్లో హ్యాపీనెస్ అయితే మామూలుగా లేదు. అమ్మయ్య ఎంతసేపు దీనికి మేమైతే 1/2 అవర్ to 40 minutes అయితే అక్కడ ఫైటింగ్ అయితే చేసాము. చివరికైతే కష్టపడ్డాము, మాకైతే దొరికేసింది. ఏంటన్నా ఇంతసేపు గొడవ ఆడకుండా అని చెప్పేసి నేను, లేదురా అక్కడ ఎవరిస్తున్నారు మా మనకి అని చెప్పేసి మా అన్న. ఇంక చివరికి మాకైతే దొరికేసింది కదా అని మేమైతే పైకి వెళ్ళిపోతున్నాం హ్యాపీగా. చూసేయండి ఇక్కడ ఎలా ఉందో. ఇప్పటి నుంచి అయితే మా ఎంజాయ్మెంట్ అయితే స్టార్ట్ అయిపోద్దండి. ఇది మా వారు మా అన్న అయితే ఎక్కొచ్చారని చెప్పాను కదా, సేమ్ ఇది. అందుకే నేను మా అక్క అయితే రావాలని ఇప్పుడు ఫిక్స్ అయ్యాము. చూసుకోవచ్చు మనమైతే ఇప్పుడు ఇట్టే వెళ్ళాలంటే మనకి బ్యాక్ సైడ్ నుంచి అయితే స్టెప్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. మనకి వాష్రూమ్స్ కూడా ఇక్కడే ఉన్నాయండి. వాష్రూమ్స్ ఉన్నాయి, ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. కావాలనుకుంటే ప్రైస్ అయితే కూడా ఏం ఎక్కువ అయితే ఏం లేదు, తక్కువగానే ఉంది. బయట ఎట్లా అయితే ఉంటుందో అట్లానే ఉన్నాయి. మనకి బయట ఫుడ్ కోర్ట్స్ కూడా చాలా బాగున్నాయండి. మనకి టేస్ట్ కూడా బాగుంది. ప్రైస్ వచ్చేసి బిర్యానీ కాస్ట్ బయట 120, 100 ఎట్లా ఉంటుందో 150 ఈ రేంజ్లోనే ఉన్నాయి. మనకు వచ్చేసి ఎక్కువ ప్రైస్ అయితే ఏం లేదు. ఇక్కడైతే వాష్రూమ్స్ ఉన్నాయి, చాలా క్లీన్గా ఉన్నాయన్నమాట, ఎవరికి వాళ్ళు సపరేట్గా. ఇంకా మనం ఇటు నుంచి అయితే పైకి వెళ్ళిపోవాలండి. ఇందాక చూపించాను కదా ఆ గొట్టంలో నుంచి వచ్చేది, తర్వాత జారుకుంటా వచ్చేదానికి ఎట్లయితే స్టెప్స్ ఉన్నాయో సేమ్ అట్లానే స్టెప్స్ ఎక్కాలి. ఇక్కడైతే మనకి ఎగ్ పఫ్లు, బేకరీ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి.
మా అన్న అయితే ఇట్లా పెట్టేసుకున్నాడు. ఇంకా వెళ్ళిపోతా ఉన్నాం ఇన్ని మెట్లు ఎక్కాలి కదా అనుకుంటూ. మీరు ఎప్పుడన్నా జలవిహారికి వెళ్ళుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక్కడైతే మనకి ఏదో వర్క్ అయితే జరుగుతుంది. ఇదైతే చూడొచ్చు. మీరు నెక్స్ట్ టైం వెళ్ళేటప్పటికి అది అయితే అయిపోతుంది వర్క్. ఇంక ఇట్లా అయితే వెళ్ళిపోదాం మనం. ఇటు నుంచి అయితే పైకి వెళ్ళిపోవాలండి. చూసారు కదా, ఇక్కడైతే మనం స్టెప్స్ ఎక్కి వెళ్ళిపోవాలండి పైకి. చెప్పాను కదా, సేమ్ పైనుంచి మనం ఏదన్నా గేమ్ అయితే ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఖచ్చితంగా మనం స్టెప్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కష్టపడి ఎక్కాల్సిందే పైకి. చూసుకోవచ్చు, మనకైతే ఇట్లా ఉంది. ఈ స్టెప్స్ దగ్గర ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా అయితే ఉంటుంది కదా. సో మనకి సమ్మర్లో అయితే చాలా మంచి ప్లేస్ అయితే చెప్పుకోవచ్చండి. బట్ చిన్నపిల్లల్ని తీసుకుని వెళ్తేనే కొంచెం ఇబ్బంది. ఆడుకునే పిల్లలు అయితే పర్లేదు, ఒక 2-3 ఇయర్స్ ఇట్లా ఉంటే వాళ్ళైతే చక్కగా ఆడుకుంటారు, పర్లేదు. వాళ్ళకైతే టికెట్ కూడా మనకి వేస్ట్ అనిపించదు. మా పాప వచ్చేసి 9 months పాపే కదా, సో మాకు కొంచెం కష్టం అనిపించింది. ఇక్కడైతే చూడండి, ఎట్టకేలకి చాలా స్టెప్స్ అయితే ఎక్కిన తర్వాత మన కష్టానికి ప్రతిఫలం దొరికే ప్లేస్కి అయితే వెళ్ళిపోయాము. పైనుంచి అయితే వ్యూ చాలా బాగుందండి. మనం ఇందాక వెళ్ళింది ఆ ప్లేస్కి అనమాట. అక్కడ ఇంకా స్టెప్స్ ఎక్కుతూ కష్టపడి అయితే వాళ్ళు వస్తూనే ఉన్నారు. ఇంకెక్కడైతే చాలామంది వెయిటింగ్ అనమాట. మా అన్న కూడా పట్టుకొని నించొని ఉన్నారు. వాళ్ళిద్దరిని వెళ్ళమని నేను చెప్తున్నా. ఆల్రెడీ మేము వెళ్ళాం కదరా, మీరు వెళ్ళండి అని చెప్పేసి మా అన్న. నాకైతే ఇది ఎల్లో కలర్ అయితే భలే నచ్చింది, బాగుంది. పట్టుకోవడానికి కూడా చాలా వీలుగా అయితే ఉందండి. కాకపోతే ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసినప్పుడే తెలిసింది ఆ టెన్షన్ అయితే. ఇక్కడైతే మా అన్న ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట, ఇలా గట్టిగా పట్టుకోవాలి, అప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, మంచిగా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి. ఎంతైనా వాళ్ళు ఆల్రెడీ ఒకసారి వెళ్ళున్నారు కాబట్టి వాళ్ళు చెప్పినట్టు మేమైతే ఫాలో అయిపోతున్నాం. ఇంకా నేనైతే నాకు ఇచ్చే అన్న నేను పట్టుకుంటా, ఆ 2 నాది, నేను పట్టుకుంటా, ఇక్కడ మా అక్క పట్టుకుంటుందని నేను చెప్తా ఉన్నా. మా అన్న అయితే వీడియో తీస్తూ ఉన్నారు. ఇంకా నేనైతే డిస్కస్ చేస్తున్నాను నేను మా అక్కతో. అక్క నేను ఇక్కడ కూర్చుంటాను, నువ్వు ఇక్కడ కూర్చో, నన్ను జాగ్రత్తగా పట్టుకో, జాగ్రత్త, అది ఇది, మనం డేర్గా వెళ్ళిపోదాం అని చెప్పేసి. చూడండి, మేమైతే మాట్లాడుకుంటూ ఉన్నాం. మా ల్యాండింగ్ అయితే చాలా సేఫ్గానే అయ్యింది. మనకు అక్కడ వీడియో ఉంటే బాగుండేది, బట్ మనకు అక్కడేమో లేకుండా అయిపోయింది. మన దగ్గర కవర్ పౌచ్ అయితే ఈసారి కంపల్సరీ తీసుకెళ్తానండి. అక్కడ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటని కూడా మీతో షేర్ చేసుకుంటాను కంపల్సరీ. ఇక్కడైతే మనకు ఒక క్యూ అయితే ఉందన్నమాట. ఆ క్యూలో నుంచే వెళ్ళాలి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అని చెప్పేసి. అన్న ఒక ఫోటో తీయన్న మా ఇద్దరికి అని చెప్పేసి అన్నాను. మా అన్న అయితే ఫోటో తీశారు. ఏమన్నా గోల్డ్ థింగ్స్ ఏదన్నా ఉంటే జాగ్రత్త అండి, అన్నీ పోతాయి అన్నమాట. అంటే మనం ఆ వాటర్లో మనం ఆడుకునే దానిలో ఉంటాము, అవైతే మనం చూసుకోవడానికి అయితే మనకు అవ్వదు. సో అందుకే అట్లాంటివి ఉంటే తీసేసుకొని వెళ్ళిపోవచ్చు. మీరు అబ్జర్వ్ చేస్తే నా కాలికైతే ఒక మెట్టలు అయితే లేదు, ఒక కాలికైతే ఉన్నాయి. ఆల్రెడీ పోయి అయ్యాయి ఎక్కడో, మేమైతే చూసుకోలేదు. ఇంకా ఫైనల్గా మేమైతే బయటకు వచ్చేసామండి. ఇక్కడైతే మనకి ఫుడ్ కోర్ట్స్ అయితే ఉన్నాయి, చూసుకోవచ్చు. మండి బిర్యానీ, పన్నీర్ బిర్యానీ అన్నీ ఉన్నాయండి. బయట మనకి ఎట్లా అయితే ఐటమ్స్ ఎట్లా అయితే దొరుకుతాయో ఇక్కడ కూడా సేమ్ అంతే ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా నేను మీకు ప్రైస్ కూడా చూపిస్తాను, ఒకటి తీసుకొని చూడండి. వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. వీడియో లైక్ అయితే ఇస్తేనే మాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. లైక్స్ వస్తూ ఉంటే ఇంకా మనకి వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. చూసారు కదా, ఇక్కడైతే మండి అంట. దీని ప్రైస్ అయితే నేను మీకు చూపిస్తాను చూడండి, 120 రూపీసేనంట. ఇక్కడ మనకి షవర్మా అట్లాంటివి కూడా ఉన్నాయి. ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, A to Z అయితే ఉన్నాయండి.
మీరైతే చూసుకోవచ్చు దీనిలో మనకి మెనూ కార్డ్లో 1 పర్సన్కి వచ్చేసి 120 అట్లా ఉంది, 2 పర్సన్స్కి వచ్చేసి 200 అట్లా అయితే ఉంది. మనం తీసుకునే దాన్ని బట్టి వెజ్ అయితే ఒక ప్రైస్ ఉంది, నాన్ వెజ్ అయితే ఒక ప్రైస్ ఉందన్నమాట. ఈ ట్రీ అయితే చూడండి చాలా డిఫరెంట్గా ఉంది. దీనికి ఏదో కాయలు కూడా ఉన్నాయి, ఇవైతే భలే ఉన్నాయి చూడడానికి. అవి తినే కాయలు అయితే అక్కడ ఉండకపోయేవి, అంటే మాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కదా, అందరు కోసేసేవాళ్ళు. బట్ అవి తిననివి కాబట్టి ఉన్నాయి. ఇంకా మేమైతే అక్కడ నుంచి అయితే రిటర్న్ అయిపోతున్నామండి. మీకు నక్లెస్ రోడ్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది, అక్కడ ప్రశాంతంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ వ్యూ అయితే అసలు సూపర్ ఉంటుందండి. మీకు ఏ ప్లేస్ చూసినా కానీ చాలా బాగున్నట్టే ఉంటుంది. చాలామంది టైంపాస్కి కూడా వెళ్తూ ఉంటారు, ఎందుకంటే అంత బాగుంటుంది. చూడొచ్చు మీరు ప్రతి ఒక్కటి కూడా. ఇది వచ్చేసి మనం జలవిహార్కి అయితే వెళ్ళేసేసి మనం రిటర్న్ అయితే వస్తున్నాం, ఆ ప్లేస్ అనమాట ఇదంతా కూడా. చూసుకోవచ్చు ప్రతిదీ కూడా ఎంత బాగున్నాయో. అన్ని వాటర్ పాయింట్, వాటర్ గేమ్స్, తర్వాత ఫుడ్ కోర్టు ఇట్లాంటివి అయితే చాలానే ఉన్నాయి. రోడ్ అయితే చాలా ప్రశాంతంగా ఉందండి. అందరూ ఈవినింగ్ టైంలో వాకింగ్కి వస్తారు, అట్లా కూర్చొని ఫొటోస్ దిగడం, కేక్ కటింగ్, తర్వాత ఏదైనా పార్టీస్ ఉంటే సెలబ్రేట్ చేసుకోవడం ఇట్లాంటివి అయితే జరుగుతూ ఉంటాయి అక్కడ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అయితే ఇవ్వండి. ఓకే బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.